హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామంది ఆడవారైనా, మగవారైనా, చిన్నపిల్లలైనా కూడాను ఇలా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోయి పలచబడిపోవడం, అలాగే హెయిర్‌కి కూడాను చుండ్రు అనేది పట్టేసి జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుంది కదా! ఇలా మళ్ళీ ఊడిపోయిన జుట్టు దగ్గర మనకి హెయిర్ అనేది చాలా చక్కగా నల్లగా, దృఢంగా, ఒత్తుగా చుండ్రు లాంటిది ఏది కూడా లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే హెయిర్ గ్రోత్‌ని పెంచుకోవడానికి వందల ఏళ్ల నాటి ఒక మంచి హోమ్ రెమెడీనైతే చెప్పబోతున్నానండి. వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయడానికైతే ట్రై చేయండి. సో, ఒకసారి మా పాప హెయిర్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ మధ్య కాలంలో మా పాపకి కూడాను నుదుటి దగ్గర హెయిర్ అనేది అంటే నుదుటి పైన కొంచెం హెయిర్ ఉంటుంది కదా! అక్కడ విపరీతంగా పలచబడిపోతుందనమాట. అంటే విపరీతమైన హెయిర్ ఫాల్ అనేది అయిపోతుందండి. అలాంటప్పుడు నేను ఇలా ట్రై చేశాను. 2 రోజుల్లోనే రిజల్ట్ అనేది కనిపించిందనమాట. ఎవరైతే జుట్టు పలచబడిపోతుందో, హెయిర్ అనేది ఊడిపోతుందో, లేదంటే ఫ్యూచర్‌లో కూడా మన హెయిర్ అనేది వైట్ హెయిర్ రాకుండా, చుండ్రు పట్టకుండా, అలాగే హెయిర్ అనేది ఊడిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ప్రతిరోజు చేసినా సరిపోతుందండి. దీనికోసం మనం ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు. అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోటే ఇలా మనం తలకి ఏ ఆయిల్ అయితే అప్లై చేస్తామో అంటే కోకోనట్ ఆయిల్ గట్టా యూజ్ చేస్తాం కదండీ! ఆ ఆయిల్‌ని ఈ విధంగా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తయారు చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. చక్కగా ఇలా నేనైతే ఇక్కడ కొంత ఆయిల్ అయితే తలకు సరిపడా తీసుకొని 1 టీ స్పూన్ మెంతులు, అలాగే గుప్పుడు కరివేపాకునైతే వేశానండి. అలాగే హెయిర్ అనేది చిట్లిపోతుంది కదా! ఇలా హెయిర్ కూడా చిట్లిపోకుండా సిల్కీగా ఉండాలి అనుకున్నట్లయితే కొంచెం అలోవెరాని, ఉసిరికాయని గాని లేదంటే ఉల్లిపాయని కూడా వేసుకోవచ్చండి. ఇది చాలా చాలా మంచి హోమ్ రెమెడీ. ఇలా ఒక్క నిమిషం పాటు కూడాను ఆయిలు అలాగే మనం వేసినవన్నీ కూడాను చక్కగా మరిగి మంచి సువాసన కూడా వస్తుందనమాట. ఇలా నైట్ పడుకునేటప్పుడు చక్కగా మనం దీన్ని అప్లై చేసుకున్నామనుకోండి, హెయిర్ అనేది చాలా చాలా బాగా గ్రోత్ పెరుగుతుందనమాట. ఈ విధంగా చల్లారిన తర్వాత పూర్తిగా స్ట్రెయిన్ చేసేసుకొని వీటినైతే మనం బయట పడేసుకోవచ్చండి. ఒకవేళ మనం ఎక్కువ చేసుకోవాలనుకునేటప్పుడు ఒకేసారి మనం ఒక అర లీటర్ ఆయిల్‌లో గానీ, లీటర్ ఆయిల్‌లో కూడా ఇవన్నీ వేసుకొని చక్కగా మరిగించుకొని రెగ్యులర్‌గా కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఈ విధంగా ఆయిల్ తయారు చేసుకున్నట్లయితే హెయిర్‌కి మంచి పోషకాలనైతే కలిగిస్తుందండి. అలాగే హెయిర్ కొంతమందికి విపరీతంగా పలచబడిపోయి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదా! మెంతుల వల్ల కూడాను హెయిర్ అనేది గ్రోత్ బాగా పెరిగి చాలా దృఢంగా, నల్లగా, ఒత్తుగా పెంచడానికి ఫ్యూచర్‌లో కూడా హెయిర్ అనేది రాలిపోకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. కరివేపాకు అనేది హెయిర్‌కి చాలా చాలా మంచిదండి. హెయిర్ కూడా మనకి మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా పూర్తిగా ఆయిల్ స్ట్రెయిన్ చేసేసిన తర్వాత మీరు రెగ్యులర్‌గా ఆయిల్ అనేది అప్లై చేస్తారు కదా! లేదంటే 1, 2 సార్లైనా వారానికి అప్లై చేస్తారు కదా! ఇలా ఆయిల్ అప్లై చేయండి. లేదంటే ముందు రోజు రాత్రి తలకి శుభ్రంగా ఇలా మనం పట్టించేసుకొని కూడాను చక్కగా మనం తలను వాష్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా గోరువెచ్చటి ఆయిల్ కనుక మనకి హెయిర్ మొత్తం కూడా అప్లై చేసేసుకొని ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. అలాగే వైట్ హెయిర్ అనేది కూడాను రాకుండా కాపాడుతుంది. మా పాపకి ఫ్రంట్ వైపు అయితే జుట్టు ఊడిపోయింది కానీ బ్యాక్ సైడ్ మాత్రం బాగానే ఉంది. చూసారు కదా ఎంత పలచగా అయితే ఉందో. నేను జస్ట్ 2 రోజులు వాడేసరికే రిజల్ట్ అనేది కనిపించిందండి. సో, ఇది వేళ్ళ నాటి హోమ్ రెమెడీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. రెగ్యులర్‌గా వాడినట్టయితే మనకి హెయిర్‌కి సంబంధించినవి ఏవి కూడాను ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ఖచ్చితంగా ఎవరైతే హెయిర్ పలచబడిపోయి నల్లగా రావటం లేదు, హెయిర్ ఎర్రగా అయిపోతుంది, కొంతమందికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది అనుకుంటారో సింపుల్‌గా ఇలా నెల రోజులు ట్రై చేసి చూడండి. మీకే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది పక్కాగా. ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇలా ఇంట్లోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా పలచబడిపోయిన వైట్ హెయిర్‌కి కూడాను గుడ్ బై చెప్పేసి హెయిర్ గ్రోత్‌ని చక్కగా పెంచుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.